సభకు నమస్కారం. ఈ వీడియోలో నేను రామ్ చరణ్ గారికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పబోతా ఉన్నాను అనమాట. అదేంటంటే రామ్ చరణ్ గారు ట్రిపుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. అందుకని ఆయన్ని గ్లోబల్ స్టార్ అని చెప్పి అంటా ఉన్నారు అనమాట. ఆ గుర్తింపు తెచ్చుకున్న తర్వాత చేసిన మొట్టమొదటి సినిమా గేమ్ చేంజర్ అనమాట. ఆ సినిమా సరిగ్గా ఆడకపోవడంతో ఆయన చాలా నిరాశ చెందారు. తర్వాత ఇప్పుడు ఆయన బుచ్చిబాబు గారి డైరెక్షన్ లో చేస్తా ఉన్నారనమాట. ఆ సినిమా చాలా బాగుండిద్దని ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ డైరెక్టర్, హీరోయిన్ గా జాన్వీ కపూర్ గారు, అలాగే ప్రొడ్యూసర్స్ మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ గారు అనమాట. ఈ సినిమాతో ఆయన తనేంటో ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటా ఉన్నారు. అయితే దానికంటే ముందే ఆయనకి మరొక సువర్ణ అవకాశం అందిందని చెప్పి తెలుస్తా ఉందన్నమాట. అదేంటంటే రజనీకాంత్ గారి సినిమాలో విలన్ గా చేసే అవకాశం దొరికిందంట రామ్ చరణ్ గారికి. దాంతో రామ్ చరణ్ గారు ఎగిరి గంతేసి నిజంగా ఇదైతే నాకు చాలా బాగా ఉపయోగపడుద్ది, గ్లోబల్ స్టార్ అనే పేరు నిలబెట్టుకోవడానికి రజనీకాంత్ గారి సినిమాలు నడిస్తే ఆ సినిమా చాలా లాంగ్వేజెస్ లో చాలా దేశాల్లో రిలీజ్ అయింది, ఇంకా నాకు అంతకన్నా కావాల్సింది ఏముందని చెప్పి ఆయన చాలా హ్యాపీగా ఒప్పుకున్నారని చెప్పి తెలుస్తా ఉందన్నమాట. దానికి రజనీకాంత్ గారు కూడా ఫోన్ చేసి రామ్ చరణ్ గారికి చాలా థ్యాంక్ యూ బాబు ఒప్పుకున్నందుకని చెప్పారంట. దానికి రామ్ చరణ్ గారు, నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి సార్, అసలు ఇలాంటి అవకాశం నాకు ఇచ్చినందుకు. దీంతో నాకు గ్లోబల్ గా గుర్తింపు వచ్చింది, నిజంగా గ్లోబల్ స్టార్ అనే పేరు నాకు చాలా సెట్ అయింది అని చెప్పి రామ్ చరణ్ గారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారని చెప్పి తెలుస్తా ఉంది. నిజంగా ఇది జరిగితే మాత్రం మామూలుగా ఉండదు. ఎందుకంటే రజనీకాంత్ గారి సినిమాలో రామ్ చరణ్ గారు వెళ్ళాలంటే మామూలుగా ఉండదు అనమాట. నిజంగా ఆయనకి గ్లోబల్ గా గుర్తింపు ఇంకా బాగా వచ్చిందని చెప్పి చెప్పొచ్చు అనమాట. చూద్దాం మరి ఎప్పుడు ఈ సినిమా రిలీజ్ అయిద్దో.